ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్యమును మనము చదువుకుందాం. అపోస్తులుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 20వ వచనం. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడువు? నన్నెందుకిలాగు చేసితవని రూపింపబడినది రూపించువానితో చెప్పునా. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక చక్కని విషయాన్ని దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఏమని ఆలోచన చేస్తున్నట్లయితే, ఈనాడు అనేక మంది దేవునికి ఎదురు చెప్తూ ఉన్నారు, లేక దేవుని మీద పోట్లాడుతూ ఉన్నారు, లేక దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే, వారికి నచ్చినది వారికి దొరకలేదంటే దేవుడు ఇవ్వలేదని, దేవుడు తన మనవి ఆలకించడం లేదని, దేవుడు వారిని ప్రేమించడం లేదని అనుకుని దేవుని మీద దుర్భాషలాడుతూ, లేక దేవుని మీద తిరుగుబాటు చేస్తూ దేవుణ్ణి ఎదిరిస్తూ ఉన్నారు. అయితే పౌలు గారు అంటూ ఉన్నారు, ఓ మనుష్యుడా, అంటే మనిషిగా జన్మించిన నీవు దేవుణ్ణి ఎదిరించగలవా? అసలు ఎదిరించడానికి నీవెవడు? రూపించిన వస్తువు అది రూపించిన వానిని ఇలాగ చేసేవేంటి అని అడగగలుగుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. అందుకే కింద వచనాలు మీరు ఇంటికాడ చదువుకున్నట్లయితే, కుమ్మరివాడు కొండను తయారు చేసినప్పుడు ఒక మంటితో, అంటే ఒక ముద్దతో పెద్ద కుండ తయారు చేస్తాడు, చిన్న కుండ తయారు చేస్తాడు, మూతలను తయారు చేస్తాడు, తనకిష్టమైన వాటిని అన్నిటినీ తయారు చేస్తాడు. అవి తయారు చేసినప్పుడు తయారు చేయబడినవి ఆ మూతలు కానీ, లేకపోతే కుండలు కానీ, లేకపోతే ముంతలు కానీ, ఏదైనా, అయ్యా నన్నులా ఎందుకు తయారు చేసావు? ఆ కొండను నాకన్నా పెద్దగా తయారు చేసావు, ఆ మూతను నాకన్నా వెడల్పుగా తయారు చేసావు అని అడుగుతుందా? అడగదు. ఎందుకంటే తయారు చేసిన వాడి ఇష్టం, తయారు చేసిన వాడి యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉందో ఆ రీతిగా ఆ యొక్క కుమ్మరివాని చేతిలో ముద్ద, ఆ మంటి ముద్ద ఒదిగిపోతూ ఉంది. ఆయన ఏ షేపుకి తిప్పితే ఆ షేపుకి అవి తయారవుతూ ఉన్నాయి. కనుక ప్రియమైన దేవుని బిడలారా, విశ్వాసువైన లేక అవిశ్వాసువైన ఈ వాక్యము ఎవరైతే వింటున్నారో, మీతోనూ నాతోనూ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మనకి ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. మనము ఏమి పొందుకోవాలో, మనకి ఏది శ్రేష్టమైనదో మనకంటే ఆయనకు బాగా తెలుసు. కనుక ఆయన అనుగ్రహిస్తాడు. నాకు పలానాది ఇవ్వలేదేంటి, ఏమ్మా ఎందుకు చర్చికి వెళ్ళలేదు అని ఎవరన్నా అడిగితే చెప్తారు కొంతమంది. ఏమని సమాధానం చెప్తారు తెలుసా? ఆ 7 వారాలు వెళ్ళానండి, దేవుడు నా ప్రార్థన వినలేదు, నేను అడిగిన దాన్ని ఇవ్వలేదు, అందుకే చర్చి మానేస్తాను. 3 వారాలు వెళ్ళానండి, దేవుడు నా ప్రార్థన వినలేదు, నేను అడిగింది ఇవ్వలేదు, అందుకే మానేశాను. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. నీకు కావలసింది కాదు, నీకు ఏది మంచిదో అది ఆయన ఇస్తాడు. అందుకే యోబుని అంటాడు, యోబు అయ్యెవరు తయారు చేశారు, ఈ ఎవరు తయారు చేశారని అడిగితే, ప్రభువా నీవే తయారు చేస్తావు నాయనా అని యోబు గ్రంథంలో చెప్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు ఎంతో నీతిమంతుడు, యథార్థవర్తనుడు అని సాక్ష్యం దేవుని చేత పొందినప్పటికీ దేవునికి ఎదురు చెప్పగలడా యోబు? అందుకే అన్నాడు, నీకెవరెవరికి ఎదురు చెప్తారు నాయనా, నువ్వు సమస్తము సృష్టించిన సృష్టిదాతవి, నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు సమస్తం నువ్వు చేస్తున్నావు, నీకు నేనేమాత్రపు వాడిని ఎదురు చెప్పడానికి అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇవ్వలేదని కోపపడుతూ ఉంటాం. దేవుడు ఇవ్వలేదని దేవుడు కాకుండా పోతాడా?
ఒక విషయాన్ని మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన మాట ఇది. తండ్రి కుమారుడు ఐస్ క్రీమ్ అడిగాడు, తండ్రి కొనివ్వలేదు. అంత మాత్రాన తనకు తండ్రి కాకుండా పోతాడా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. లేదు, చెడు సహవాసం కొరకు ధనాన్ని అడిగాడు, తండ్రి ఆ ధనము కుమారుడికి ఇవ్వలేదు. అంత మాత్రాన తండ్రి కాకుండా పోతాడా? తండ్రి కుమారుడు కాదన్నా తండ్రి, కుమారుడు అవునన్నా తండ్రి. ఈనాడు అనేక మంది నీ కొరకు నా కొరకు రక్తం కార్చిన దేవుణ్ణి, లేకపోతే యేసు ప్రభువుని ఆయన దేవుడే కాదంటారు. వీళ్ళ అన్న దేవుడే కాదన్న దేవుడే. ఎందుకంటే ఆ యొక్క రుచి నీవు నేను ఎరిగి ఉన్నాం. ఎరిగి ఉన్న మనము మరలా దేవుని మీద తిరుగుబాటు చేయడము, లేకపోతే దేవుని ఎదిరించడం అనేది కరెక్ట్ కాదు అనేది నా యొక్క అభిప్రాయం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని సన్నిధికి నిత్యము వెలుచు ఆయన్ని ఆరాధిస్తూ ఆయన గణపరిచే విధంగా ఉండాలి. ఎందుకంటే మనల్ని దేని కొరకు తయారు చేయబడ్డాడు అని ఆలోచన చేస్తే ఆయన్ని స్తుతించడం కొరకు, ఆయన్ని గణపరచడం కొరకు మనం తయారు చేయబడ్డాం. అయితే అవి చేస్తున్నప్పుడు ఇష్టమైన పిల్లలకు తండ్రి ఏ విధంగా అయితే తనకు నచ్చింది ఇస్తూ ఉంటాడో, కొనుక్కొచ్చి తీసుకుని వచ్చి ఇస్తాడో, అట్టి రీతిగా దేవుడు కూడా మనకి అవసరమైన దాన్ని, ఆయనకి ఇష్టమైన దాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇవ్వలేదని చెప్పేసి నువ్వు చేయాల్సిన పనిని నువ్వు మానకూడదు. ఒక కుండని కాల్చిన తర్వాత దాని యొక్క ఆకారము, కలరు మారుతూ ఉంది. అయ్యబాబు నన్ను కుమ్మరవాడు కాల్చేశాడు అని చెప్పేసి ఆ కుమ్మరవాడు నాకు మంచివాడు కాదని చెప్పేసి ఆ కుండ అంటదా? అనదు. తెలుసు ఆ కుండకి నేను కాల్చబడితేనే నాకు రంగు మారుతుంది, అప్పుడు నన్ను అందరూ వారికి నచ్చిన విధంగా వాడుకుంటారని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా శ్రమల గుండా నడిచినప్పుడు, కష్టాల గుండా కాల్చబడినప్పుడు ఇతరులకు మీరు ఒక ఆదర్శనీయంగా, లేకపోతే ఒక మహిమకరంగా, ఇతరులకు మాదిరికరంగా మీరు మార్చబడి అనేకుల్ని మీరు కూడా ప్రభువులు నడిపిస్తారు. నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు నాయన. నిజమే, మేము ప్రభువా నిన్ను ఎదిరిస్తూ ఉన్నాం ప్రభువా. ఎందుకంటే మాకు జ్ఞానము లేక, మాకు ఆలోచన లేక మీ మీద మేము తిరుగుబాటు చేస్తూ ఉన్నాం. దయతో మమ్మల్ని క్షమించండి. కొండ ఏ విధంగా అయితే, లేక ఆ మంటి ముద్ద ఏ విధంగా అయితే కుమ్మరవాడి చేతిలో ఒదిగిపోతుందో, అట్టి రీతిగా ఈ వాక్యం వింటున్న నీ ప్రజలు మేము కూడా నాయన నీ చేతిలో ఒరిగి నువ్వు ఏ విధంగా మమ్మల్ని మలచాలని ఆశపడుతున్నావు, ఏదైతే మాకు శ్రేయస్కరమో అట్టి రీతిగా మమ్మల్ని నడిపించి మహిమ పొందండి. ఇప్పటి వరకు తిరుగుబాటు చేసిన మా మీద నీ కనికరం ఉంచావు నాయన, అందును బట్టి నేను స్తుతిస్తున్నావు. ఇక నుంచి ప్రభువా నీ యొక్క బాటలో నడిచే గొప్ప భాగ్యమును కూడా దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.